వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా హాట్ టాపిక్గా మారింది అంటే ఒకటి బీజేపీ బీఆర్ఎస్ విలీనం జరగబోతుందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే ఒకరి మించి ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుడితో పాటు ఏకంగా సవాళ్లు విరిసే పరిస్థితికి వచ్చింది. కరీంనగర్ చౌరస్తాకు రండి చూసుకుందాం. అసలుకి అన్నారా లేదా కేటీఆర్ పొత్తు గురించి మాట్లాడారా లేదా అనే విషయమే హాట్ టాపిక్ అయింది. అసలు నిజంగా ఏం జరుగుతుంది రాజకీయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ మనతోటి నోముల భగత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, బీజేపీలో ఏం జరుగుతుంది? నిజంగా పొత్తుకుపోబోతున్నారా లేదంటే విలీనం చేస్తున్నారా ఏంటి? నిజంగా కొంచెం హాస్యాస్పదం అండి. తెలంగాణలో ఒకవైపు రైతులు యూరియా దొరక్క ఇబ్బందులు పడ్డం, నాణ్యమైన కరెంట్ లేక ఇబ్బంది పడ్డం, అలాగే నిరుద్యోగుల సమస్యలు కావచ్చు. ఒకవైపు బనకచర్ల పేరుతోటి దాదాపు 200 టీఎంసీల నీళ్లు అక్రమంగా తరలించుకోపోతున్నారు ఆంధ్ర వాళ్ళని చెప్పి మేమందరం పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలని కొంచెం వాళ్ళని చైతన్యపరిచే ఆలోచనల బీఆర్ఎస్ పార్టీ ఉంటే, పనికి మాలిన ఇట్లాంటి సినిమా వేషాలు అన్నీ పెట్టుకొని బండి సంజయ్ గారు ఒకవైపు ఇంతవరకు గెలిచినటువంటి ఇన్ని నెలల్లో కేంద్రం నుంచి 0 నిధులు తీసుకొచ్చినా ఇంతవరకు ఒక్క నిధులు కూడా తీసుకురాకుండా తెలంగాణ ప్రాంతం బాగా ఇబ్బందులు పడుతుందని మేము ఎన్నిసార్లు చెప్తున్నా. హైడ్రా పేరుతోటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఎన్నో సమస్యలన్నీ పక్కన పెట్టి ఇట్లాంటి చిల్లర మాటల మీద ఏవైతే బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందా, మిగతా అన్నిటి మీద చర్చ పెడదాం, ఇవన్నీ కూడా ప్రజలు ఎవరైతే నిజంగా కడుపు మంటతో ఉన్నారో వాళ్ళందరికీ చాలా బాధ అనిపిస్తుంది. మాకు ఇన్ని కష్టాలు ఉంటే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, మాకు ఒక్కటి కూడా సక్రమంగా రావట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే దాని మీద ఒక్క బీజేపీ నాయకుడు కూడా బయటకు వచ్చి చర్చ పెడదాం, నిజంగానే కష్టాలు ఉన్నాయి, ఒకవైపు కాంగ్రెస్ అన్ని పూర్తి చేసినామని చెప్పి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, దానివల్ల మేమందరం ఇబ్బందులు పడుతున్నామని ఒకవైపు ప్రజలందరూ ఇబ్బంది పడుతుంది, దాని మీద చర్చ పెడదాం, నిజంగానే బీఆర్ఎస్ కూడా కలిసి రండి, కాంగ్రెస్ని నిలదీద్దామన్న ఆలోచన పక్కన పెట్టి ఎక్కడైతే పైసలు వస్తాయో ఒకవైపు మేము నిజంగా చెప్తున్నాం, ఒకవైపు బనకచర్ల పేరుతో కావచ్చు, ఒకవైపు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే పెడుతున్నటువంటి సిటీ పేరు మీద వాళ్ళు ఇస్తున్నటువంటి రోడ్ల సమస్య, రోడ్లను కావచ్చు, ఇవన్నీ కూడా కావాలని పనికిమాలే అన్నీ కూడా కాంట్రాక్టుల పేరుతోటి ప్రజాధనాన్ని మోసం చేస్తూ వాళ్ళందరూ దోచుకెళ్తున్నారని చెప్పేసి ఒక ఆవేదనతోటి మేమందరం ప్రజల తరపున మాట్లాడుతుంటే ఇవన్నీ సమస్యలను పక్కబెట్టి కేవలం వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వాళ్ళేం మాట్లాడుకున్నారు, వీళ్ళేం మాట్లాడు, దాని మీద చర్చ పెడదామంటే ప్రజలందరూ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకొని నవ్వుతున్నారు. మా కష్టాలు వీళ్ళకి పట్టవా? బీజేపీ నాయకులకు ఒకవైపు మేము ఇంత కష్టాల్లో ఉంటే మా కష్టాలు వాళ్ళకి ఎందుకు కనిపించట్లేవు, పనికిమాల ఇట్లాంటి వాటి మీద వీళ్ళు ఎందుకు చర్చ పెడతా అంటున్నారు? ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో పెద్ద ఎత్తున చర్చలు పెట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసి ఈరోజు వాళ్ళందరూ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చూస్తుంటే వీళ్ళేందుకు ఒకవైపు ఇంత ఈ మాటల మీద చర్చ పెడతామని నిజంగా చాలా సిగ్గుచేయని మాత్రం తెలియజేస్తుంది. ఓకే, సిగ్గుచేట అంటున్నారు. అసలు బీజేపీ తీరు ఎటువైపు కనిపిస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కానీ వాళ్ళ దుమ్ము వదిలేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఏదో ఒక నిరసన కార్యక్రమము లేదంటే వాళ్ళు మాట్లాడే మాటలను ఖండించడం ఇవన్నీ చూస్తున్నారు. మరి బీఆర్ఎస్ రోల్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. మరి బీజేపీ రోల్ ఏంది అసలు రాష్ట్రంలో? ఒకవైపుగా మేము ఎప్పటి నుంచో క్లియర్గా చెప్తున్నాం, అమిత్ షా ఇక్కడికి వస్తాడు, మీటింగ్ పెడతాడు, తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ కాంగ్రెస్కి ఒక పేటీఎం లాగా పనిచేస్తుందని అఫీషియల్గా మాట్లాడిపోతాడు. ఇంతవరకు దాని మీద ఒక ఈడీ కానీ మేము ఇక్కడి నుంచి ఎన్ని అవినీతులు జరుగుతున్నాయని చెప్పినా కానీ ఒక్కసారి కూడా ఈడీ స్పందించదు. ఒకవైపు ఇక్కడి నుంచి ఏం కావాలన్నా కానీ ఈయన ఎమ్మటే హుటాహుటిని అక్కడ పోతాడు, ఒకవైపు ప్రధానమంత్రిని కలుస్తాడు, అమిత్ షాని కలుస్తాడు, పక్కన ఉన్నటువంటి రాహుల్ గాంధీని కలుస్తాడు. వీళ్ళందరికీ మూటలు మోసుకెళ్లాలన్న ఆలోచన తప్ప వీళ్ళకి న్యాయం చేయాలని ఒకవైపు మేము చెప్తూనే ఉన్నాం. దాన్ని ఖండిస్తూ ఇప్పటికీ ఇక తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే ఈ సమస్యలు ప్రతి ఒక్క దాని మీద మాతో కలిసి చేస్తే ఈరోజు తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆలోచన పక్కన పెట్టి వాళ్ళ జేబులు నింపుకోవాలి, ఇక్కడ ఏ రకంగా అయితే బీఆర్ఎస్ని ఇబ్బంది పెడితే మేమందరం కలిసి ఈ తెలంగాణ ప్రజల్ని దోచుకోవచ్చు అన్న ఆలోచనలే వాళ్ళకు ఉన్నట్టు కనపడుతున్నాయి తప్ప ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడి ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన మాత్రం ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలకు కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఏమాత్రం లేనట్టుగానే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఒకటే హాట్ టాపిక్గా కనిపిస్తుంది, బీజేపీ బీఆర్ఎస్లో విలీనం కాబోతుంది, లేదు పొత్తుతో ఎన్నికలకు పోబోతుంది. ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఎంత? ఏకంగా రండి చర్చించుకుందాం అని బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి, సహాయ మంత్రి హోదాలో ఉండి చర్చకు రమ్మని బార్గాటంగానే సవాల్ విసురుతున్నాడు. అదే మళ్ళీ చెప్తున్నామండి, ఏదైతే గడిచినటువంటి మిగతా మాకు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఎన్నోసార్లు బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా
మా బీఆర్ఎస్ మేము కలిసిపోతున్నామని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మేము దాని మీద ప్రతిఘటించడం కూడా జరిగింది. కేసీఆర్ గారు కూడా ఎన్నో మాటలల్లో అసలు అవసరమే లేని పార్టీ, అసలు బీజేపీతో తెలంగాణలో అవసరమే లేని పార్టీని అసలు ఎవరు ముందుకు రాని అట్లాంటి అవసరం లేని పార్టీని మనం ఎందుకు మాట్లాడతామని చెప్పేసి ఎన్నోసార్లు కూడా మేమందరం కూడా దాన్ని ప్రతిఘటించి మీకు చెప్పడం కూడా జరిగింది. ఇది తప్పు, ఇది జరగదు, ఎప్పటికీ జరగదని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉంటాయి, మా బాధ అదే. తెలంగాణ పౌరులు ఒకవైపు విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, యూరియా మాకు అందరూ దొరకట్లేవని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. నాణ్యమైన కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. ఒకవైపు ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల ఇబ్బందులన్నిటి పక్కన పెట్టి ఈరోజు కేంద్రం నుంచి ఒకసారి నిధులు రాక గ్రామ పంచాయతీలలో ఎక్కడ చెత్త అక్కడనే ఉండి, ఎందుకంటే ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈయన సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల మళ్ళీ మొత్తం తిరిగి మళ్ళీ కేంద్రానికి వెళ్ళి ఈరోజు అవన్నీ దుర్వినియోగం అవుతున్నాయి. ఈ రకంగా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. దీని మీద మనం స్పందించాలి అని మేము ఒకవైపు పట్టుబడుతుంటే, బనకచెర్ల పేరుతోటి నీటి దోపిడీ జరగబోతుందని చెప్పి మేము ఒకవైపు పట్టుబడుతుంటే దాన్ని ఖచ్చితంగా కట్టడి చేస్తాము, కేంద్రం మాదే ఉంది, మేమందరం మాట్లాడతాము, బనకచెర్లను ముందుకు సాగనేమని చెప్పే బదులు చర్చ పెడదాం, మనం మీరు కలుస్తారన్నారా లేదా, పనికిమాలిన ముచ్చట్లు. అసలు సినిమా ఎట్లయితే ఒకవైపు అందరు కడుపు మంటతో ఉంటే వీళ్ళందరూ కడుపు నింపుకొని పైసలతోటి కడుపు నింపుకొని ఈరోజు పనికిమాలిన ముచ్చట్ల మీద చర్చ పెడదామని చెప్పడం మాత్రం నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. చాలా సిగ్గుతో తల ఉంచుకుంటారు మాత్రం మళ్ళీ ఒకసారి తెలియజేస్తారు. ప్రభుత్వంలో ఉండే అధికార పక్షానికి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ ఎట్లా ఉంటాయి సమస్యలపైన వెళ్ళి కలవడం కావచ్చు, ఇట్లాంటి రోల్ ఉంటుంది అసలు? గతంలో కావచ్చు, ఎప్పుడు కావచ్చు, మేము 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నా కానీ ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు కావచ్చు, ప్రధాన పక్షాలు కావచ్చు, రకరకాల సమస్యల మీద కలవడం ఎట్లాంటి తప్పులేదు. ఒకవైపు వీళ్ళు అంటున్నట్టుగా వచ్చి కలిసినారని వీళ్ళు చెప్పినట్టయితే నేను కూడా పర్సనల్గా ఎన్నోసార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకు వాళ్ళకే ఫోన్ చేసి అన్న పలానా సమస్య ఈ రకంగా ఉంటే మీ వాళ్ళు ఈ రకంగా చేస్తే ఇబ్బంది పడతారు, ఇది అర్థం చేసుకుంటే ప్రజలకు న్యాయం చేయొచ్చు అని మేము కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అన్న ప్రధాన సమస్య మీద స్పందించండి, మీరు స్పందిస్తేనే అందరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఎన్నోసార్లు పోయి కలవడం జరుగుతుంది. ఇట్లా ప్రజల అవసరాల కోసం ఎన్నోసార్లు కలుస్తుంటాం కానీ ఈ రకంగా కలిసి మాట్లాడుకున్న దాన్ని గతంలో ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు ఇట్లా ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ సాక్షి కూడా చాలామంది వచ్చి వాళ్ళ పనులు చేసుకోపోతారు. దానంత మాత్రాన వాళ్ళు ఏదో వచ్చి మిగతా అన్ని సమస్యలు మాట్లాడారు, మిగతా ఏవేవో మాట్లాడారని మీ కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఇంకేదో మాట్లాడినట్టు అవుతుంది. ఈరోజు మా బాధ అది. ఇక్కడ ఇన్ని సమస్యలు ఉండగా ఎక్కడనో కలిసిండు, ఏదో మాట్లాడిండు. ఒకవేళ నిజంగానే కలవాలని ఆలోచన ఉన్నా మీరు కలవలేదా? ఈరోజు అసెంబ్లీలో కలవలేదా? బయట కలవలేదా? మీకు అవసరాలు లేకుండానా? అవసరాల మీద ఎవరు కలిసినా కానీ దాన్ని వేరే రూపంలో చూపించి చిత్రీకరించి దాన్ని ఏదో రూపంలో చర్చ పెట్టి ఈరోజు ఇంత హాట్ టాపిక్గా గోదావరి జలాలను దోచుకుపోతున్నారు, తెలంగాణ అన్యాయం జరగబోతుందని మేము దాన్ని మాట్లాడబోతే ఒక టాపిక్ డైవర్షన్ టాక్టిక్స్ పేరు మీద ఈరోజు బీజేపీ కూడా దాంతో హస్తం కలిపి ఈరోజు ఈ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడాన్ని నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు వచ్చే ఎలక్షన్ కావచ్చు, మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా మీలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఓటు ద్వారానే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజల సమస్యల మీద మాట్లాడదాం, ప్రజల సమస్యల మీద చర్చ పెడడానికి ముందుకు రమ్మని చెప్పి మీరు సవాల్ చేయాలి తప్ప మేమేం చేసినాం గడిచినటువంటి 10 ఏళ్ళు, మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు గడిచినటువంటి 10 ఏళ్ళు మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఇట్లాంటి దాని మీద చర్చకు రండి. కానీ ఇట్లాంటి చిల్లర సినిమా కథల మీద వాళ్ళేదో మాట్లాడారు, మీదేదో మాట్లాడారు కలుపుతా ప్రజలకు పనికిరాని ముచ్చట్ల మీద మీరేదో చర్చ పెడతానని మాత్రం నిజంగా ఇది మూర్ఖత్వం కిందకి వస్తే తప్ప ప్రజలకు ఏమాత్రం పనికిరాదని మాత్రం చెప్పదలుచుకుంటారు. సో ప్రస్తుత రాజకీయాల్లో మీకు కూడా తెలిసిందే, ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత కోవట్లు ఉన్నారు అండ్ బీజేపీ బీఆర్ఎస్లో విలీనం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వర్డ్ తీస్తుందో అప్పటి నుంచి కూడా ఈ రాజకీయాలు హాట్ టాపిక్ అవనేది. అయితే ఇక్కడ బండి సంజయ్ ఎప్పుడు ఏది మాట్లాడినా ఒక కాంట్రవర్సీకి తెరలేపే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న వరకు మనం చూస్తుంటే ఈటల రాజేంద్ర పైన అస్త్రాలు సంధిస్తే ఇవాళ ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని సవాలు విసిరి చర్చకు రమ్మని పిలవడం. సో ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూ అయితే బండి సంజయ్ మాట్లాడిన ప్రతిసారి ఉంటుంది. మరి దీనికి తెర ఎట్లా పడుతుంది అనేది మనం కూడా చూద్దాం. మరి దీనికి కౌంటర్గా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఏం చెప్తారనేది కూడా చూద్దాం.